హలో ఫ్రెండ్స్, మన ఆల్ ఎడ్యుకేషన్ అప్డేట్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,340 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన సంగతి మనందరికి తెలిసిన విషయమే. సో వీటికైతే ఈ నెల 15 వరకు సమయం అయితే ఉంది. ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే వెంటనే అప్లై చేసుకోండి. చాలామంది డిఎస్సి అభ్యర్థులైతే డిఎస్సిని కొద్ది రోజుల పాటు వాయిదా వేయండి అంటే 45 రోజులు మాత్రమే సమయం ఇచ్చారు, 90 రోజుల పాటు సమయం కావాలి, మరో టెట్ నోటిఫికేషన్ ఇవ్వండి, వయోపరిమితి పెంచాలని చెప్పేసి విద్యా సంఘాలతో పాటు డిఎస్సి అభ్యర్థులు కూడా నిరసన చేయడం జరిగింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి లేఖ కూడా రాయడం జరిగింది. సో వాటిపైన ప్రజా దర్బార్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ఇప్పటికే ప్రకటించిన తేదీల్లో డిఎస్సి ఖచ్చితంగా నిర్వహించి తీరుతామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దాంతోపాటు కొంతమంది డిఎస్సి అభ్యర్థులైతే నారా లోకేష్ గారిని కలిసి డిఎస్సి వాయిదా వేయండి, అభ్యర్థుల వయోపరిమితి పెంచండి, దాంతోపాటు మరో టెట్ నోటిఫికేషన్ నిర్వహించండి అని చెప్పేసి లోకేష్ గారికి చెప్పడం జరిగింది. దానికి లోకేష్ గారు స్పందించి ఏజ్ లిమిట్ ఇప్పటికే పెంచడం జరిగింది, ఇకపై పెంచే ఆలోచన లేదని చెప్పడం జరిగింది. తమ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికీ ఒకసారి టెట్ నిర్వహించామని మరోసారి టెట్ నిర్వహించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. డిఎస్సి పరీక్షకు ప్రిపేర్ కావడానికి 90 రోజుల సమయం కావాలని, డిఎస్సి పరీక్షల గడువు పొడిగించాలని అభ్యర్థులు కోరగా డిఎస్సి పరీక్ష నిమిత్తం ప్రభుత్వం గత నవంబర్లో సిలబస్ రిలీజ్ చేసిందని, దాని ప్రకారం ప్రిపేర్ కావడానికి 6 నెలలకు పైగా సమయం ఇచ్చామని, పాఠశాలలు రీఆర్గనైజేషన్లో భాగంగా మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు జరుగుతుందని, ఆయా పాఠశాలలు ఖాళీగా ఉన్న పోస్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టులోపు భర్తీ చేయాల్సి ఉందని, అందువల్ల ప్రకటించిన తేదీల్లో డిఎస్సి నిర్వహిస్తామని స్పష్టం చేశారు. డిఎస్సి వాయిదా వేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ వీడియోను లైక్ చేసి డిఎస్సి పోస్ట్ పోన్ చేయండి అని చెప్పి కామెంట్ చేయండి. అదేవిధంగా టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ వీడియోను లైక్ చేసి టెట్ నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి కామెంట్ చేయండి.